వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ బైపాస్ రోడ్లో అక్రమంగా ప్లాట్స్, చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. మోదీ ప్రమాణ స్వీకారానికి 7 పొరుగు దేశాల లీడర్లు. భారతరత్న ఇవ్వడమే సరైన నివాళి, రామోజీరావు మృతిపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు. వాట్సాప్ లో స్టేటస్ ర్యాంకింగ్ ఫీచర్. ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 3 కార్మికులు మృతి. రేపు సినిమా షూటింగ్లకు సెలవు. ఏపీలో వరుస దాడులు, కార్యకర్తలకు చంద్రబాబు కీలక పిలుపు. ఈ నెల 17, 25 సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. బాలీవుడ్ నటి కొత్త ఎంపీ కంగనా రనౌత్ ను కొట్టిన సిఐఎస్ఎఫ్ జవాన్ పై కేసు. 10 ఏళ్ల తర్వాత జేఎన్కేలో అసెంబ్లీ ఎన్నికలు. గుడివాడ బైపాస్ రోడ్ లో కొంతమంది ప్లాట్స్ ను అక్రమంగా ఆక్రమించిన గడ్డం గ్యాంగ్. అయితే అక్రమంగా ఆక్రమించిన గడ్డం గ్యాంగ్ వేసిన షెడ్ ను ఫ్లాట్స్ ఓనర్స్ కూల్చారు. ఎవరి ప్లాట్స్ వారు స్వాధీనం చేసుకునే విధంగా ఎమ్మెల్యే వెనిగళ్ల రాము చర్యలు తీసుకున్నారు. రేపు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాల లీడర్లు రానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు ఆఫీఫ్, మారిషస్ పీఎం ప్రవీణ్, నేపాల్ పీఎం పుష్ప కమల్ దహల్, భూటాన్ పీఎం షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు హాజరు కానున్నారు. కొన్ని నెలలుగా భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ముయిజ్జు రానుండటం ఆసక్తికరంగా మారింది. ఈనాడు సంస్థల అధినేత పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా ఆయన మృతి పట్ల టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక వ్యక్తి 50 సంవత్సరాల కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి జీవనోపాధి, నమ్మకాన్ని అందించాడు. రామోజీరావు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వడమే మనం ఇవ్వగలిగే సరైన నివాళని ట్వీట్ చేశారు. ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ స్టేటస్ ర్యాంకింగ్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా యూజర్ల చాట్ హిస్టరీ ఆధారంగా స్టేటస్ లో ఆర్డర్లో కనిపిస్తాయి. తరచుగా చాట్ చేసేవి, రీసెంట్ గా మెసేజ్ చేసిన కాంటాక్ట్ స్టేటస్ లను ట్యాబ్ లో చూపిస్తుంది. అలాగే ఎక్స్పైరీ టైం దగ్గర పట్టిన వాటిని కూడా పైన కనపడేలా డిస్ప్లే చేస్తుంది. దీంతో యూజర్లు ముఖ్యమైన అప్డేట్స్ కోల్పోకుండా ఉంటారని సంస్థ భావిస్తుంది. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. నరేలా ఇండస్ట్రీ ఏరియాలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. దీంతో ఆ సమయంలో ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న 3 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 14 ఫైర్ ఇంజిన్లను మోహరించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతాపం వ్యక్తం చేసింది. సంతాప సూచికగా రేపు సినిమా షూటింగ్లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన 2024 ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 12న అమరావతిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అయితే రాష్ట్రంలో పలు చోట్ల నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేతల ద్వారా చంద్రబాబు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేడర్ నాయకులు వైసీపీ కవింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ కవింపు చర్యలకు పాల్పడినప్పటికీ టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమయమును పాటించాలని, ఎటువంటి దాడులు, ప్రతిదాడులకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. అలానే రాష్ట్రంలో ఎలాంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను చంద్రబాబు ఆదేశించారు. అలానే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. బక్రీద్ ఎప్పుడున్న విషయంలో ఈసారి కొంత గందరగోళం నెలకొనడంతో ప్రభుత్వ సెలవు విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ సంశయానికి తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం 17ను సెలవు దినంగా ప్రకటించింది. జూన్ 17 సోమవారం కావడంతో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజుల సెలవులు లభించనున్నాయి. బ్యాంకులకైతే 2 రోజుల శనివారం కూడా కలిసి రావడంతో వరుసగా 3 రోజులు మూతపడనున్నాయి. అలాగే ఈ నెల 25న ఈద్ ఈ ఖాదీను పురస్కరించుకుని మరో సెలవు ప్రకటించింది. బాలీవుడ్ నటి కొత్త ఎంపీ కంగనా రనౌత్ ను విమానాశ్రయంలో చెప్పుతో కొట్టిన సిఐఎస్ఎఫ్ జవాన్ పై మొహాలీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆమెపై 323, 341 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ను ఇంకా అరెస్ట్ చేయలేదని సమాచారం. జేఎండ్కేలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతుంది. కొత్త పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. చివరిగా 2014లో జేఎండ్కే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగా ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ సీఎంగా ఎన్నికయ్యారు. 2016లో ఆయన మరణానంతరం కూతురు మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. అయితే 2016లో పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జేఎన్కేలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ బైపాస్ రోడ్లో అక్రమంగా ప్లాట్స్, చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. మోదీ ప్రమాణ స్వీకారానికి 7 పొరుగు దేశాల లీడర్లు. భారతరత్న ఇవ్వడమే సరైన నివాళి, రామోజీరావు మృతిపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు. వాట్సాప్ లో స్టేటస్ ర్యాంకింగ్ ఫీచర్. ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 3 కార్మికుల మృతి. రేపు సినిమా షూటింగ్లకు సెలవు. ఏపీలో వరుస దాడులు, కార్యకర్తలకు చంద్రబాబు కీలక పిలుపు. ఈ నెల 17, 25 సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. బాలీవుడ్ నటి కొత్త ఎంపీ కంగనా రనౌత్ ను కొట్టిన సిఐఎస్ఎఫ్ జవాన్ పై కేసు. 10 ఏళ్ల తర్వాత జేఎండ్కేలో అసెంబ్లీ ఎన్నికలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.